మిగతా అప్డేట్ చూస్తే రాజేంద్ర నగర్లో డ్రగ్స్ ముఠా గుట్టురట్టయింది. బెంగళూరు నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ తీసుకొస్తున్న నలుగురిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. నైజీరియా నుంచి డెడ్ డ్రాప్ పద్ధతిలో కూడా యువకులు డ్రగ్స్ తీసుకొస్తున్నట్లు గుర్తించారు అధికారులు. బెంగళూరు నుంచి బస్సులో డ్రగ్స్ తీసుకుని హైదరాబాద్కు తీసుకొస్తుండగా పట్టుకున్నారు ఎస్ఓటి పోలీసులు. ఇక డ్రగ్స్ సప్లయర్స్ సంగడి సంతోష్తో పాటు గాంధీ, సందీప్, కండేపల్లి, శివ, అదేవిధంగా పలక సాయిబాబుని కూడా అరెస్ట్ చేశారు. నలుగురు నుంచి భారీగా MDMA డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. రాజేంద్ర నగర్లో డ్రగ్స్ ముఠా గుట్టురట్టయింది. బెంగళూరు నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ భారీగా తీసుకొస్తున్నట్లు గుర్తించి నలుగురిని అరెస్ట్ చేశారు అధికారులు. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, నైజీరియా నుంచి డెడ్ డ్రాప్ పద్ధతిలో కూడా యువకులు డ్రగ్స్ తీసుకొస్తున్నట్లు అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. దీనిపై ఉన్న కరెంట్ అప్డేట్స్ ఏంటి? రాజేందర్ నగర్ లోనే ఒక డ్రగ్స్ ముఠాని అయితే పోలీసులు అయితే కుట్రట్టు చేశారని చెప్పచ్చు. బెంగళూరు నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ తీసుకొస్తున్న నలుగురు వ్యక్తులను అయితే పోలీసులు అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు. ఒక నైజీరియా నుంచి డెడ్ డ్రాప్ పద్ధతిలో ఈ యువకులు డ్రగ్స్ అయితే తీసుకొస్తున్నారు. బెంగళూరు నుంచి బస్సులో ఈ డ్రగ్స్ తీసుకుని హైదరాబాద్ వస్తుండగా ఎస్ఓటి పోలీసులు అయితే వీళ్ళని పట్టుకోవడం జరిగింది. డ్రగ్స్ సప్లైస్ ఏదైతే సంగడి సంతోష్ తో పాటు గాంధీ, సందీప్, కండేపల్లి శివ, అలాగే పలక సాయిబాబు వీళ్ళందరినీ కూడా ప్రస్తుతం పోలీసులు అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు. ముఖ్యంగా ఈ నలుగురు నుంచి పెద్ద మొత్తంలోనే MDMA డ్రగ్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. అంటే వీళ్ళు నైజీరియన్ దగ్గర నుంచి ఈ డ్రగ్స్ ను కూడా డెడ్ డ్రాప్ పద్ధతిని బెంగళూరు నుంచి అయితే తీసుకొస్తున్నారు. ఇది బస్సులో డ్రగ్స్ తీసుకొస్తుండడంతో ఎస్ఓటి పోలీసులకి అయితే పక్కా సమాచారం అయితే అయింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఏదైతే వీళ్ళని అదుపులోకి తీసుకుని అక్కడ పూర్తిగా విచారించిన సమయంలో కూడా వీళ్ళ బెంగళూరు నుంచి ఈ డ్రగ్స్ తీసుకుని ఏదైతే హైదరాబాద్ కు వస్తున్నట్లయితే గుర్తించారు. ముఖ్యంగా ఈ డ్రగ్స్ సప్లైర్స్ ఏదైతే సంతోష్ తో పాటు గాంధీ, సందీప్, అలాగే కాడేపల్లి శివ, అలాగే పలక సాయిబాబు వీళ్ళ నలుగురిని కూడా పోలీసులు అయితే అదుపులో తీసుకున్నారు. వీళ్ళ దగ్గర నుంచి ఏదైతే MDMA డ్రగ్స్ కూడా స్వాధీనం అయితే చేసుకోవడం జరిగింది. రైట్ కుమార్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.